తెలంగాణలో వచ్చింది బీఆర్ఎస్ ఇచ్చిన కరువు అన్నారు మంత్రి సీతక్క. పొలిటికల్ మైలేజ్ కోసమే రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో వేల మంది రైతులు చనిపోతే ఎప్పుడైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. రైతు బందే కాదు రుణమాఫీ కూడా చేస్తామన్నారు సీతక్క. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది తెలుసుకుందాం. మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? అబద్ధాలకు మరి ఆదర్శమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. ప్రకృతి యొక్క నైజం తెలిసినటువంటి వాళ్ళు నిజంగా అట్లా మాట్లాడతారా? సమాజం ఆలోచించాలి. ఇంకొకటి, కాంగ్రెస్ ఎన్నడొచ్చింది? డిసెంబర్ 3వ తారీఖు నాడు ఓట్లు ఓపెన్ అయ్యి అంటే రిజల్ట్ వచ్చింది. 7వ తారీఖు నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. మరి వర్షాలు ఎప్పుడు పోయినాయి? ఆగస్టు చివరిలో పోయినాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? వీళ్ళే కదా. అంటే మీరు మీ కాలంలోనే ఎండలు వర్షాలు తగ్గిపోయినాయి, స్టార్ట్ అయినాయి. మీ కాలంలోనే వేల కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ పేరుతోటి కరువు వచ్చినా కష్టం వచ్చినా మిషన్ కాకతీయ చెరువులలో నీళ్లు ఉంటాయని చెప్పి 40,000 కోట్ల రూపాయలు ఇదే హరీష్ రావు గారి నాయకత్వంలో చెరువులు నింపుతామని తీసిరు. మరి ఏది కరువు వస్తే మరి చెరువులలో నీళ్ళు ఎందుకుంటలేవు? కరెక్టే, కరువు వచ్చింది. మరి మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి పూడికలు తీసినామని చెప్పారు కదా. పూడికలు కాదు, అవి కూడికలు అని మేము ఆ రోజే చెప్పినాం. మరి వాళ్ళ గతంలో వర్షాలు పడిపోయినప్పుడు ఆ చెరువులలో నీళ్లు నిండి ఉండాలి కదా. మరి మేము వచ్చినాక కరువు వచ్చిందని చెప్పడం ఎంత దరిద్రం అంటే, ఎంత దారుణంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఇదే టీఆర్ఎస్ నాయకులు వరదలు వస్తే, పంటలు ఎండిపోతే, పంటలు నష్టపోతే ఒక్క రోజన్న వీళ్ళు పరామర్శించిరా? ఈరోజు మేము వచ్చి 3 నెలలు కాలేదు. మీరిచ్చిన కరువు అది, మీరిచ్చిందే. ఇంకా మేము వచ్చినాక వర్షాకాలం అనేది ఇంకా స్టార్ట్ కాలే. కానీ కాంగ్రెస్తో వచ్చిన కరువు కాదు, ఇది బీఆర్ఎస్ ఇచ్చిపోయినటువంటి కరువు. వాళ్ళు చేసినటువంటి దోపిడీకి ఇదంతా. ఇవాళ ఊళ్ళల్లో మంచినీళ్ళు ఎక్కడన్నా మీరేసిన పైప్ లైన్లేనే మీరేసిన అన్ని అద్భుతంగా ఉన్నాయి అన్నారు. మరి మేము ఎక్కడ ఆపినామా? ఆ అధికారులు కూడా మీరు ఇచ్చిన వాళ్ళే ఇప్పటిదాకా. అందుకని మేము తీసేయాలి. ఇంకా మా శాఖలో ఆర్డబ్ల్యూఎస్లో కూడా మీరిచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు ఇంకా. ఇక మరి అప్పుడు మీరున్నప్పుడేమో గొప్ప, మేము రాగానే తప్పంటే మీకే సాధ్యమవుతుంది, ఇంకెవరికి కూడా పరిపాలించడం సాధ్యం కానటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి రావడం ఈ బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. కాబట్టి వాళ్ళ రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇట్లాంటి చేసే రోజు నేరాలు ఏంటో బయటకు వస్తున్నాయి. తట్టుకోలేక ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులారా, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రుణమాఫీ చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఎన్ని కష్టాలను రైతు బంధు ఇస్తున్నాం, ఇంకా ఇచ్చేది ఉంది, ఇస్తాం. ప్రతిదీ కూడా రైతులకు అన్ని రకాలుగా ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం గతంలో ఇచ్చినాం. ఇప్పటికే సీఎం గారు మొన్న నష్టాన్ని అంచనా వేయమని కూడా చెప్పిండు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జనం రోడ్ల మీదకి వస్తలేరు. వీళ్ళు లేపుతా ఉన్నారు కార్యకర్తల్ని. పాపం కార్యకర్తలకు కూడా అర్థమైంది. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మీద వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ మరి పెద్ద పెద్ద దందాలు ఏవైతున్నాయో అవన్నీ బయటకు వస్తుంటే ప్రజల మూడ్ను డైవర్ట్ చేయడం కోసం రకరకాల దుష్ప్రచారాలు మా మీద చేయిస్తున్నారు, తర్వాత ప్రభుత్వం మీద చేస్తున్నారు. ఢిల్లీలో లిక్కర్ కేసుల అరెస్టులు, ఇక్కడ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ అధికారుల అరెస్టులు, నేతలపైన విమర్శలు, దీన్ని ఎట్లా చూస్తారు? అదే అంటున్నా, వాళ్ళవి చాలా అంటే 10 సంవత్సరాలు కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారం అనేది తాత్కాలికం, శాశ్వతం కాదు. ఎవరమైనా అది గుర్తుపెట్టుకొని పని చేయాల్సిందే. తప్పు చేయలేదు, చెయ్యము. తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అది సో ఇది తప్పు తాము చేయలేదు, చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే అంటున్నటువంటి మంత్రి సీతక్క. ఈ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గత ప్రభుత్వం ఇచ్చిన కరువు తప్ప కాంగ్రెస్ తర్వాత వచ్చిన కరువు కాదు. ఆ కరువు బాధ్యతలన్నీ కూడా గత ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అయినా రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి కరువు లేదు, కేవలం రైతులను రెచ్చగొట్టడం కోసం ఇలాంటి రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ మునాత, పెద్దీష్, TV9, వరంగల్.